ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టళ్లు ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో కాసేపట్లో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే మీరు తొమ్మిదిలో దొరికి సంవత్సరం దాటిపోయినా విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయదని చెప్పడానికి వస్తున్నారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు బకాయిలున్నా నేను ఇవ్వాలని చెప్పడానికి వస్తున్నారా? ఈ విషయాన్ని ఇవాళ ఓయూ వేదికగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మేము బీఆర్ఎస్ నుంచి మేము అడ్డుకోవట్లేదు. మీరు యూనివర్సిటీకి రండి, కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసి ఒక జీవో తీసుకుని రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చి మీరు ఓయూలో అడుగు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన యువతులకు అమ్మాయిలకు మీరు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోండి. ఓయూలో చదువుతున్న ప్రతి అమ్మాయి కూడా స్కూటీలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక జీవో ఇచ్చి రమ్మని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తే ఇవన్నీ నెరవేర్చలేక ఎక్కడికక్కడ విద్యార్థులందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ మొత్తం అరెస్ట్ చేస్తూ హౌస్ అరెస్ట్ చేస్తూ నిర్బంధంగా వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టు. హైదరాబాద్ నగరంలో చాలా పోలీస్ స్టేషన్లో విద్యార్థులందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇవాళ ఓయూలో సభ నిర్వహించాలనుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పిరికి పంద ముఖ్యమంత్రిగా వివరిస్తూ ఉన్నారు. విద్యార్థులకు ముఖం చూపించడానికి ధైర్యం లేని ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా ఉండడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఓయూకి వస్తే ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ల మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాబులు ఇవ్వకుండా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే మేము చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా విద్యార్థులందరినీ సమీకరిస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు అమలేశ్వర్ కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరుద్యోగులందరికీ అండదండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం. ఓయూ పర్యటనలో భాగంగా ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓయూ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఏమైనా కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. అయితే ప్రధానంగా ఓయూలో నిర్మించినటువంటి 80 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి దాదాపు 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా 2 హాస్టళ్లను కూడా అధునాతనమైనటువంటి హాస్టళ్లను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ, ఆర్థిక శాఖతో పాటుగా దాదాపు 300 మంది విద్యార్థులకు
వసతి కల్పించేలా మరో 2 హాస్టళ్లను కూడా 20 కోట్ల వ్యయంతో కూడా నిర్మించేందుకు శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నాడు. అదే ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ హాల్ ను కూడా అటు నిర్మించేందుకు దాదాపు 10 కోట్ల వ్యయంతో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే అటు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే దాదాపు 2 దశాబ్దాల తర్వాత సీఎం గా ఉన్నటువంటి సీఎం హోదాలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెడుతున్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగానే అరెస్టులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ. అటు ప్రతి ఏడాది ఇస్తామన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ తో పాటు గానీ మొదటి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అటు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపడతామనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు అనేటటువంటి డిమాండ్ ను నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వారు సిద్ధమయ్యారు. దీన్ని ముందస్తుగా పోలీసులకు సమాచారం అందడంతో కూడా ఈ యొక్క ముందస్తు అరెస్టులను కూడా బీఆర్ఎస్పీ నేతలను చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అటు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి పలు కీలకమైనటువంటి హామీలు అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి కూడా పలు వరాల జల్లు కుమ్మరిస్తారనేటటువంటి ఆశాభావంతో అటు విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క 2 హాస్టళ్లను కూడా అధునాతనమైనటువంటి హంగులతో నిర్మించినటువంటి 2 హాస్టళ్లను ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో నిర్మించినటువంటి 2 హాస్టళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. మరో 2 హాస్టల్ గిరిజన విద్యార్థుల వసతులకు సంబంధించిన హాస్టళ్లను కూడా నిర్మించేందుకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత 10 కోట్ల వ్యయంతో నిర్మించేటటువంటి నూతన అధునాతనమైనటువంటి టెక్నాలజీతో లైబ్రరీ రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. మరోవైపు ఈ శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నాగూర్ ఆడిటోరియంలో దాదాపు 1000 మంది ప్రొఫెసర్లు అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ కూడా తెలంగాణలో తీసుకురావాల్సినటువంటి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పులు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ప్రణాళికలు అనేటటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నాడు. నేరుగా విద్యార్థులతో ఆయన సమస్యలు అడిగి తెలుసుకునేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. అయితే విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఎటువంటి చర్యలు ప్రభుత్వం చేపడితే బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా వారితో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం పైన ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఓయూకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సంబంధించి వరాల జల్లు కురిపిస్తారా, ప్రత్యేకంగా ఇంకే ఏమైనా అదనపు హామీలు ఇప్పటికే ఓయూ చేసి ఇచ్చినటువంటి పలు డిమాండ్లకు సంబంధించి ఏమైనా సానుకూల స్పందన వస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు దాదాపు గత 20 ఏళ్ల కాలంలో కూడా ఓయూలో ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించబోయేటటువంటి సీఎం గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ తో పాటు గానీ విదేశీ పర్యటనకు వెళ్లేటటువంటి విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి పథకాలను కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించేటటువంటి ఛాన్స్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఓయూలో ఉన్నటువంటి 25 హాస్టళ్లతో పాటు 7,223 మంది విద్యార్థులకు వసతి ఉండగా ఇప్పుడు కొత్తగా నిర్మించబోయేటటువంటి హాస్టళ్లతో పాటు మరికొంతమంది విద్యార్థులకు ఈ యొక్క వసతి గృహాలు అందుబాటులోకి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా భారీగా ఈ యొక్క అటు శంకుస్థాపనలు మరోవైపు ఈ యొక్క ప్రారంభోత్సవాల నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల కొంత కొనసాగుతా ఉంది. ఉదయం నుంచే ఈ యొక్క ఓయూలో రిస్ట్రిక్షన్ కొనసాగుతా ఉంది. మరోవైపు విద్యార్థులను కొంత రిస్ట్రిక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓయూలో కనిపిస్తా ఉంది. దీంతో
రైట్ రాజు, థ్యాంక్ యూ. ఓయిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ ను ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు. ఓయి విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఓయిలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓయు లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. First and foremost, we have a dynamic leader and the 26th Vice Chancellor of this historic university, Professor Kumar Molguram, sir. May I request our registrar to welcome sir with a floral bouquet. I'll give it to